షా 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 తిని ఉండలేక తాగి బొందల పడ్డట్టే ఉందటగా ఏపీ చంద్రబాబు నాయుడు వ్యవహారము ఊరేకో మంచోడు మంచోడు అనుకుంటే మంచోడని పగ్గాలు చేతికిస్తే మంచోడని అధికారం ఇస్తే మంచోడని పెత్తానం ఇస్తే ఓ అమ్మ మచ్చ తెచ్చుకుని పాడు చేసుకుంటుండగా సారు ఆ, ఇక మరి సారు ఇప్పుడు ఏకంగా పగ్గాలు చేతబట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నెల 15 రోజులు దాటిపోతుంది. ఈ మరి నెల 15 రోజులల్లో ఏం చేసుకొచ్చిండయ్యా సారు అంటే ఇగో గీ పనులు కూడా చేసుకొచ్చిండట. ఇక కతిమ పనులు ఏం చేసిండో కానీ మొత్తానికి గీ పనులు చేసిండని వైసీపీలదంటే ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇగో గీ ముచ్చట ముంగడేసుకుంటులా ఏందో ఇందా పరిగిన కొల్లపురం. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. 1000కి పైగా దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి.